హలో పీపుల్, వెల్కమ్ టు తేజస్ ఫుడీ నెస్ట్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఒక్కొక్కసారి చికెన్ తీసుకొచ్చేసరికి తినే టైం అయిపోయి చికెన్ చేయడానికి ఎక్కువ టైం ఉండదు. అలానే కొన్నిసార్లు చెప్పకుండా చికెన్ తీసుకొచ్చి చికెన్ కర్రీ చేయమన్నప్పుడు కూడా ఎక్కువ టైం ఉండదు. ఇలా ఎక్కువ టైం లేనప్పుడు నేను చూపించే ప్రాసెస్లో కనుక చికెన్ కర్రీ చేస్తే ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా క్విక్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అరచెక్క నిమ్మరసం వేసుకుని చికెన్ని 5 మినిట్స్ కలుపుకుని 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకుని వాటిని వేయించేలోపు ఈ చికెన్ అనేది మ్యారినేట్ అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ చికెన్ని బాగా కలుపుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను చికెన్ కర్రీని సెమీ గ్రేవీగా చేశాను కాబట్టి 2 ఆనియన్సే తీసుకున్నాను. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా మిర్చిని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమాటోస్ని ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుండగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఈ మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక మంటను హై ఫ్లేమ్లో పెట్టి కట్ చేసుకున్న టమాటోస్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 30 సెకండ్స్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మంటను లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం బాగా కుక్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని కవర్ చేసుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత ఓపెన్ చేసుకుని చికెన్ని కలుపుకుంటూ ఉండాలి, లేదా చికెన్ అనేది కింద అడుగంటుతుంది. 10 మినిట్స్ తర్వాత చికెన్ బాగా ఉడికి చికెన్లో ఉన్న వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది. నేను సెమీ గ్రేవీ కింద చేస్తున్నాను కాబట్టి ఈ చికెన్లో ఇంకా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. మీరు గ్రేవీగా చేయాలనుకుంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని తురుముకుని వేసుకుని 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే చికెన్ కర్రీ అయిపోయినట్టే. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో కనుక చికెన్ కర్రీ చేసుకుంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు చికెన్ ఉడికిందా లేదా అనే డౌట్గా ఉంటే ఇలా స్పూన్తో ప్రెస్ చేసి చూడండి. ఇలా పీసెస్ కింద కట్ అవుతే పీసెస్ అనేవి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీని చాలా స్టైల్స్లో చేసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.